హలో ఎవ్రీవన్. ఇక్కడ మనకి టైం టేబుల్ని ఏ విధంగా మనం అప్లోడ్ చేయాలి, మన పాఠశాల తాలూకా టైం టేబుల్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఏమిటనేది చూసినట్లయితే ముందు ప్రిన్సిపల్ లాగిన్ మనం అవ్వాలి. అయితే ప్రిన్సిపల్ లాగిన్ అయిన తర్వాతను ఈ విధంగా మనకి మన స్కూలు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అదర్ సెటప్లో టైం టేబుల్ అని ఉంది. ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ 10th క్లాస్ టైం టేబుల్ని ఈ విధంగా అప్లోడ్ చేశాను కాబట్టి కనిపిస్తుంది. ఇప్పుడు 10th క్లాస్ ఏ సెక్షన్ తాలూకా టైం టేబుల్ని ఈ విధంగా మనకు కనిపించింది. ఇప్పుడు బి సెక్షన్ టైం టేబుల్ కావాలంటే యాడ్ అనగానే సెలక్షన్ సెషన్ అంటుంది. కరెంట్ అకాడమిక్ ఇయర్, టైటిల్ 10th బి, ఆర్డర్ 2, ఆల్రెడీ 1 10th ఏ అయింది కాబట్టి ఇక్కడ యాడ్ పీరియడ్ అంటే ఫస్ట్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఫస్ట్ పీరియడ్ అనేది ట్యూస్డే కూడా మ్యాథ్సే, వెన్స్డే కూడా మ్యాథ్సే, అలాగే థర్స్డే కూడా, అలాగే ఫ్రైడే కూడా, అలాగే సాటర్డే కూడా. ఇవన్నీ కూడా కాపీ పేస్ట్ చేసుకొని చేయడం జరిగింది. తర్వాత ఈ యాడ్లోకి వెళ్తే మళ్ళీ సెకండ్ పీరియడ్ వస్తుంది. సెకండ్ పీరియడ్ ఇక్కడ మనకి టైం టేబుల్ ఆల్రెడీ నేను పెట్టుకున్నాను కాబట్టి సెకండ్ పీరియడ్ ఇంగ్లీష్ ఉంది. ఇంగ్లీష్ని వేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ది మనం టైప్ చేసుకోండి. టైప్ చేసైనా వేసుకోవచ్చు, లేదంటే దీన్ని కాపీ చేసి ప్రతిదానికి పేస్ట్ చేయండి. ఇంగ్లీష్ ఈ విధంగా ఇంగ్లీష్. అలాగే 2 పీరియడ్లు అయిన తర్వాతను మనకి థర్డ్ పీరియడ్ ముందు లంచ్ ఆర్ ఇంటర్వెల్ ఇక్కడ 2 ఉన్నాయి. ఇంటర్వెల్ కదండి, మనకి ఇంటర్వెల్ అని పెట్టుకున్నాం. తర్వాత యాడ్ థర్డ్ పీరియడ్ ఏముంది ఇక్కడ బి సెక్షన్కి పిఎస్ ఉంది. సో పిఎస్ అని పెట్టుకుంటాం. పిఎస్ అదేవిధంగా పిఎస్ తర్వాత ఫోర్త్ పీరియడ్ మనకి ఏముంది ఇక్కడ ఫోర్త్ పీరియడ్ తీసుకున్నట్లయితే ఎన్ఎస్ ఉంది. ఎన్ఎస్ అలాగే ఫోర్త్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనకి యాడ్ చేసుకుంటాం. మరొకటి చేసుకుంటే ఇక్కడ మనకి ఫోర్త్ పీరియడ్ అవగానే లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ ఇక్కడ అన్నిటికీ లంచ్ అని వచ్చింది. ఈ విధంగా మనం పీరియడ్స్ని వేసుకుంటాం. తర్వాత యాడ్ అంటే మనకి 5th పీరియడ్ వస్తుంది. 5th పీరియడ్ ఏమున్నాయో మళ్ళీ మనం వేసుకుంటాం. ఈ విధంగా 8 పీరియడ్స్ అలాగే స్టడీ పీరియడ్ వేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సేవ్ అని కొట్టగానే పైన మనకి కనిపించిన విధంగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా సేవ్ అని మనం చేసామనుకోండి, ఇక్కడతో సేవ్ అయిపోతుంది. ఇది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఆల్రెడీ 10th క్లాస్ది ఫుల్గా వేయడం జరిగింది. 10th బి మీకోసం కొన్ని చూపించడం జరిగింది. ఈ విధంగా మన స్కూల్లో ఉండేటటువంటి అన్ని క్లాసుల టైం టేబుల్ని ఈ విధంగా మనం వివరాలని టైప్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మనం అప్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్కూల్లో టైం టేబుల్ని ప్రతి ఒక్కరు కూడా స్కూల్ వెబ్సైట్లో ఉంచగలరని ఆశిస్తూ ఉన్నాను. ఈ విధంగా దీన్ని